ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం 28వ తేదీ నుంచి దాదాపుగా 28, 29, 30, 31, 1, 2, 3 మూడవ తేదీ వరకు ఉండే వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దానికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది. మనకి మేషంతో ప్రారంభమవుతుంది చంద్రుడు. ఈ వారం మేషం నుంచి కర్కాటకం వరకు సంచారం జరుగుతుంది ఈ వారం మొత్తము కూడా. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు, గురువు, మిథునంలో మనకి ఏ గ్రహం లేదు, కాకపోతే మనకి కర్కాటక రాశిలో రవి, శుక్రుడు ఉంటూ శుక్రుడు 1వ తేదీ నుంచి సింహంలో ఉండే బుధుడిని కలుస్తున్నాడు. మరియు అదేవిధంగా కన్యారాశిలో కేతువు, మీన రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశికి ఏ విషయాల పట్ల పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాలు బాగున్నాయి అనే విషయం మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం కనుక చూసుకున్నట్లయితే, మేషలగ్నం ఆర్ మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గ్రోత్కి చాలా అనుకూలంగా ఉంది. ప్లస్ దీంతోపాటు కొంచెం షార్ట్ జర్నీస్ కూడా యోగం చూపిస్తుంది. అయితే ఈ యొక్క 28వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో ముఖ్యంగా 3వ తేదీ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయంలో కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కానీ కొంచెం మానసికంగా కొంత స్ట్రెస్ అవుతాము, మానసికంగా అనవసరమైన ఆందోళన వస్తుంది, ఈ టాపిక్ని టచ్ చేస్తాను అనుకునే విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే పర్టికులర్గా ఇక్కడ ఈ బుధుడు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంతవరకు అంటే మీకు ఎటువంటి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి అంటే, ఎవరైనా బంధువర్గంలో సంబంధాలు ఏదైనా కుదరడం కానీ లేనట్లయితే, ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఎవరైతే ఉన్నారో శుక్రగ్రహం ఈ వారం ఎండింగ్లో పంచమంలోకి జాయిన్ అవుతుంది. కాబట్టి ఇష్టపడిన వారిని, ఫ్రెండ్స్ని ఇట్లా కొంతవరకు చూపిస్తుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో వివాహ సంబంధించిన విషయంలో బంధువర్గం వారే ఎవరైనా మీరు ఏదైనా సంబంధం చేసుకుందాం అనుకునేటప్పుడు కొంచెం చెడగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఏదైనా ఉద్యోగం కూడా చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. బట్ ఎనీవే మీకు ఈ యొక్క 31వ తేదీ కనుక చూసుకున్నట్లయితే కాస్త ఫైనాన్షియల్గా రావాల్సిన ధనం వచ్చేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అదేవిధంగా రీసెర్చెస్ మూలంగా కూడా కొన్ని రీసెర్చెస్, పిహెచ్డీ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో కూడా మీకు కొంతవరకు అనుకూలత వాతావరణం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, సూర్యభగవానుని చూస్తూ విష్ణు సహస్రనామాలు చదవడం, సూర్యభగవానుని చూస్తూ లలితా సహస్రనామ చేయడం, అలాగే ఇటువంటివి చేయండి. ఇటువంటివి కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. వృషభ లగ్నము, వృషభ రాశి, మీకు పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త చెప్తాను. ఈ వార ఫలితాల్లో 28వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో ముఖ్యంగా 3, 4 తేదీలు పర్టికులర్గా మీరు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చేటప్పుడు కానీ, కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ, షార్ట్ జర్నీస్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. పర్టికులర్గా ఏదైనా పెళ్లి చూపులు కూడా కావచ్చు, సమ్ టైమ్స్ అంటే జస్ట్ చూసుకొని వస్తున్నామండి, మీట్ అవుతున్నాము, ఇట్లాంటి విషయాలు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. కాస్త ఓవర్లోడ్, స్ట్రెస్, కొంచెం ఓవర్ వర్క్ అది కూడా ఉంటుంది. కొంచెం వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, పార్ట్నర్స్ యొక్క స్ట్రెస్ కావచ్చు, ఎక్కువగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్లానటరీ కాంబినేషన్స్ కావచ్చు, ప్రజెంట్ సంబంధించినవి కావచ్చు,
ఇవి ఎట్లా అయితే ఉన్నాయో చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ధన సంబంధించినటువంటి విషయంలో ఫైనాన్షియల్గా మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ మూలంగా కానివ్వండి, లేకపోతే మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా కానివ్వండి, ఏదైనా ఒక కొత్త కోర్స్ చేయడం ద్వారా కానివ్వండి, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగేటువంటి సోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ఆలోచించేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయినప్పుడు, కొంచెం షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో ఎవరైనా ప్రేమ సంబంధించిన వాటిల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మెయిన్గా. అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క 6వ అధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ఇతను ఎండింగ్లో 4th హౌస్లోకి వెళ్తున్నాడు. కాబట్టి హోమ్ లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగము రావాలి, ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీరు ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్ళి ప్లాన్ చేసుకున్నట్లయితే 100% మీరు చేసే ప్లానింగ్ ఎఫర్ట్ సక్సెస్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం కాకపోతే ఏంటంటే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, కొత్తగా పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినవి కొంతవరకు స్ట్రెస్ని ఇస్తూ ఉంటాయి మీకు. పర్టికులర్గా పంచమ స్థానంలో కేతు గ్రహం ఉన్నందుకు కొంచెం ప్రేమించిన వారితోని, సంతానంతోని, ఫ్రెండ్స్తోని చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క విషయంలో కొంచెం అలర్ట్గా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా గణపతిని ఎక్కువగా ఆరాధించండి. పంచమ స్థానము మంత్రస్థానంలో కేతు ఉన్నాడు. సో మీరు ఏం చేస్తారంటే కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, గణపతి ఆరాధన చేయడం అనే విధంగా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మీ యొక్క రాశ్యాధిపతి మూడో స్థానంలో ఉంటూ ఈ యొక్క 4వ స్థానంలో తన యొక్క రాశిలో కేతు ఉన్నాడు. కాబట్టి ప్లేస్ ఆఫ్ చేంజ్, మార్పు, లేనట్లయితే కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళడం, అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, గవర్నమెంట్ వ్యక్తులు పరిచయం అవ్వడం కావచ్చు, కొంతమంది బిజినెస్ పీపుల్ పరిచయం అవ్వడం కావచ్చు, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. మీరు 31వ తేదీ 1వ తేదీ దాదాపుగా చూసుకుంటే 31వ తేదీ పర్టికులర్గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి యోగం ఎక్కువగా ఉంటుంది ఆ 2 రోజులు పర్టికులర్గా. అలాగే ఆ 2 రోజుల్లో మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే ఎప్పటి నుంచో పలానా సమయం నుంచి మేము అమ్మేద్దాం అనుకుంటున్నామండి. చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని తీసేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కుందామని చూస్తూ ఉంటారు. లేదా కొన్ని బిజినెసెస్ పెట్టడానికి కానివ్వండి, అటువంటి వాటికి ఏదైనా ఒక ప్రాపర్టీ తీద్దామని అనుకుంటున్నట్లయితే దిస్ ఈజ్ ద రైట్ టైం. అంటే మీరు అనుకునే ప్రయత్నం, మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అట్లాగే కాస్త కోర్సెస్, ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకునేటప్పుడు కానీ ఇటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. పర్టికులర్గా ఎవరికైనా నర్వ్ రిలేటెడ్ సంబంధించిన, స్కిన్ రిలేటెడ్ సంబంధించిన ర్యాషెస్ ఇట్లాంటివి ఉంటే కొంచెం తొందరగా చూపించుకొని దాన్ని సెట్ చేసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క సంతాన సంబంధించినటువంటి విషయంలో సంతానాన్ని వేరే దేశానికి, వేరే హాస్టల్స్కి చదువుకోవడానికి పంపించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఫలకృతం అవుతుంది. అలాగే పర్టికులర్గా ఇక్కడ కొంచెం సిబ్లింగ్ వరుస వాళ్ళతో తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇట్లాంటివి వస్తాయి స్టార్టింగ్లో కొంచెం. అయితే అవి తొలగిపోతాయి కూడా, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాలలో ఎవరో అంటే అన్నదమ్ముల వరుస వల్ల కావచ్చు, ఇంకో కారణం వల్ల కావచ్చు, కొంచెం అంటే ఒక చిన్న ఘర్షణ. ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో అగ్రెసివ్ నేచర్ అండ్ గొడవలకు కారకుడైనటువంటి మార్స్తో ఉన్నాడు. కాబట్టి ఈ పర్టికులర్ కారక గ్రహంతో ఆ యొక్క కనెక్టివిటీస్ ఏర్పడతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే విదేశీ ధనయోగము, విదేశీ మూలంగా యోగం పట్టడము, ఇటువంటివన్నీ కూడా బలంగా చూపిస్తున్నాయి. అండ్ విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్లానటరీ పొజిషన్స్ చాలా అనుకూలంగా ఉంది మీకు ఈ వారం కూడా చూసుకున్నట్లయితే. అంటే అటువంటివి ఏవైనా సరే మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నాలు మీకు సక్సెస్ఫుల్ అవుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఉదయము, సాయంత్రము లలిత ఆర్ విష్ణువు
ఈ రెండింటిని చేస్తూ ఉండండి. వీలైనంత మట్టుకు ఏదైనా ఒక ప్రాపర్టీ డీల్స్ ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా వస్తువు కొనేటప్పుడు, అది ఆన్లైన్లో కావచ్చు, డైరెక్ట్గా వెళ్ళి కొనేటువంటి విషయాల్లో కావచ్చు, చేసేటప్పుడు గణపతిని ముఖ్యంగా మీరు ఆరాధించండి. గణపతి తలుచుకుంటూ ఆ వస్తువు తీసుకోవడం కానీ చేయండి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు ఈ వారం చాలా మటుకు అంటే వారం మొదలతో ఎలా స్టార్ట్ అవుతుందంటే ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, ఉద్యోగరీత్యా మార్పులతో ప్రారంభమవుతుంది. 28, 29 తేదీలు. 30, 31 గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగంలో తిరుగుతుంది. ఇక 1, 2 తేదీలు కనుక చూసుకున్నట్లయితే అది కూడా కొంతవరకు బిజినెస్ డీల్స్ విషయంలో కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. బట్ 3, 4 తేదీలు కనుక చూసుకుంటే, బట్ 3వ తేదీ వరకు ఈ వార ఫలాలు అనేవి కాదు. బట్ 3, 4 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ టైంలో మీరు కొంచెం మెడిటేషన్ చేస్తూ ఉండండి. ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది రాదు. కొంచెం ప్రయాణాలు కూడా ఉంటాయి, కొంచెం చంచలంగా ఉంటుంది. మీరు ఫినాన్షియల్గా ఎలా ఉంది చూసుకున్నట్లయితే ఫినాన్షియల్గా కొద్దిగా ఏదైనా కొత్త బిజినెస్లకి ఇన్వెస్ట్మెంట్స్ చేయడము అటువంటివి ఈ వారం కాస్త ఎక్కువగా చూపిస్తుంది. అండ్ అలాగే కొన్ని కొంత అంటే బిజినెస్లో ముఖ్యంగా తోబుట్టు వరుస వాళ్ళు లేదా బావమరిది మామయ్య వరుస వాళ్ళకి ఏదైనా మనీ బిజినెస్ రిలేటెడ్ డీల్స్ సంబంధించిన విషయంలో కొంచెం మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అటువంటి విషయాలు జరగనున్నాయి. కాకపోతే అటువంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా ఒక కొత్త అగ్రిమెంట్ చేసే విషయంలోని కొత్తగా ఏదైనా ఎవరితో నేను అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొత్తగా ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా కేర్గా ఉండాలి. మరియు తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది ఈ వారం ఎండింగ్లో ఒక కొలిక్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏవైనా కొంతమందికి చూడండి, ఇప్పుడు అన్నదమ్ముల మధ్యన ఉంటుంది, లేదా చిన్నాన్నలు, నాన్న, పెదనాన్న ఈ మధ్యలో ఉంటాయి కొన్నిసార్లు ప్రాపర్టీస్ అనేవి. అటువంటి విషయాల్లో ఈ జాగ్రత్త తీసుకోవాలి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క పంచమ స్థానము అంటారు. సో ఈ పంచమాధిపతి క్రియేటివ్స్ కారకుడు, సంతానానికి కారకుడు అయినటువంటి కుజుడు ఎప్పుడైతే గురువుతో కలిసి ఉన్నాడో ఇది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి అనుకూలత, రాజకీయంగా కూడా మీకు మంచి అనుకూలత, యోగాన్ని ఇస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటూ దానిలో ధనం సంపాదించాలండి, నేను ఒక సినిమా యాక్టర్ని, లేనట్లయితే ఒక ఎనీథింగ్ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి కెమెరా ఉండొచ్చు, యూట్యూబ్ మేకర్స్ ఉండొచ్చు, ఎనీథింగ్ డిజైనింగ్, యానిమేషన్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఇప్పుడు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే కొద్దిగా కొంచెం గతంలో ఇంకా ఈ సంబంధాలు మనకి రావు, మిస్ అయిపోయి అనుకున్న వెనక్కి రావడము, కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొంచెం లేట్గా మూమెంట్స్ ఉండడము ఇటువంటివి కొద్దిగా చూపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా లాభస్థానంలో 2 గ్రహాలు ఉండడం అనేటువంటిది మీకు చాలా విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. ముఖ్యంగా మీకు 3వ స్థానంలో కేతు ఉన్నందుకు ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయే నమః నామస్మరణ చేయండి. మిస్కమ్యూనికేషన్స్ లేకుండా ఉంటాయి. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ మీకు 12వ స్థానంలో రాశ్యాధిపతి ఉన్నాడు. కొంచెం ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకి వెళ్ళడానికి, కొంచెం రకరకాల ప్రదేశాలు తిరగడానికి అనుకూలంగా ఉంది గ్రహస్థితి. విదేశాలు అనుకోండి, ఇంకెక్కడికైనా అనుకోండి. కాకపోతే 2వ స్థానంలో మీకు కేతు ఉన్నందుకు కాస్త ఫినాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన లేదా కుటుంబ సభ్యులతో సంబంధించినటువంటి ఏవైతే డీల్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలలో కొంత జాగ్రత్త వహించండి. అలాగే ఎటువంటి మనీ మ్యాటర్స్ డీల్ చేస్తున్నా కొంచెం గణపతిని తలుచుకోండి. రూపాయి వచ్చినా, రూపాయి ఇస్తున్నా, స్వామి నీ అనుగ్రహంతో ఇస్తున్నాను, నీ అనుగ్రహం వల్ల వచ్చిందనేటువంటి ఆ ఇది చూపించండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎక్కడా కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేటువంటిది ఉండదు చూసుకున్నట్లయితే. అలాగే మీకు విదేశీ ధనయోగం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేసే ప్రయత్నాలు ఏదైతే చేస్తుంటారో అవి సఫలీకృతం కూడా అవుతాయి.
అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కొద్దిగా ప్రాపర్టీస్ పరంగా మంచి యోగం కలగనుంది. ప్రాపర్టీస్ పరంగా మంచి గ్రోత్ ఉంది చెప్పాలంటే. సో అటువంటి డీల్స్ అవి కూడా చక్కగా మీకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చెప్పాలంటే. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సింహం వారికి కొద్దిగా అంటే కొంతమంది చూడండి, ఎవరితోనైనా ఒక పార్ట్నర్షిప్లో అనుకుంటూ ఉంటాం. ఆ పార్ట్నర్షిప్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ఒకరితో అనుకొని మళ్ళీ లేదులే అని చెప్పి ఇంకోళ్ళు మారడం, అది వివాహ సంబంధించిన విషయం కావచ్చు, పార్ట్నర్షిప్స్ కావచ్చు, ఇటువంటి మార్పులు మాత్రం బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. బట్ మీరు 3వ తేదీ మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని ఎవరికైనా మనీని ఇచ్చేటువంటి విషయాల్లోని అబ్రాడ్ సంబంధించిన అంటే విదేశాలకు వెళ్ళేటువంటి ప్లానింగ్స్ విషయంలోని కొంత జాగ్రత్త పడండి, ముఖ్యంగా 3-4 తేదీల్లో. మరి ఇక్కడ మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి? ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోండి. ఫైనాన్షియల్గా బాగుంటుంది గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటే. అందులో ప్రధానంగా మీరు ఓం గం గణాధిపతయే నమః మంత్రం కానీ లేనట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి మంత్ర సాధనలో జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయడము, మరియు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణగా చేస్తే ఏమవుతుందంటే ఒకవైపు గణపతి ఆరాధన, ఒకవైపు పరమేశ్వరుడు, ఒకవైపు పార్వతీదేవి, ఇద్దరి యొక్క ఆరాధన చేసిన ఫలితం రావడం వల్ల మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు పర్టికులర్గా ఈ రాశి వారికి రాశిలో కేతువు యొక్క సంచారం వల్ల కొంచెం మేనేజింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నటువంటి మీరు కూడా ఎక్కడో కన్ఫ్యూజ్ అవ్వడము, కొంచెం దాని ఏమంటారు కొంచెం తెలియని వైరాగ్యము, ఇటువంటివి కొద్దిగా మీకు వస్తూ ఉంటాయి. బట్ దీన్ని క్లియర్ చేసుకునేటువంటి మార్గం సింపుల్ ఈజ్ మెడిటేషన్, గణపతిని ఆరాధన చేసుకోవడం, ఇవే. అయితే మీకు ఈ యొక్క 28వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో 28వ తేదీ అండ్ 29వ తేదీ పర్టికులర్గా మీరు ఎవరికి అప్పులు ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక 30-31వ తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం మీరు ఏదైనా కొత్తగా ఎవరితోనైనా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి చాలా బాగుంది. ఇక 1-2 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది 1-2 తేదీలు. బట్ 3-4 తేదీలు మీరు తొందరపడి ఏదైనా ఒక వ్యాపారం ఇందులో పెడితే ఇంత లాభం వస్తుంది, అందులో పెడితే ఇంత లాభం వస్తుంది అనుకునే దాంట్లో నుంచి కొంచెం బయటికి రండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో అంటే ఏదైతే అగ్రిమెంట్స్ చేసుకుంటారో ఇటువంటి విషయాల్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అంటే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నం కొంచెం ఈజీగా క్లియర్ అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 4th లార్డ్ అంటే ప్రాపర్టీస్ కారకుడు కానివ్వండి, ఏదైనా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేసేటువంటి విషయాల్లో కానివ్వండి, మీకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. అప్పులు తీరడానికి అనుకూలమైన స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు ఉండేటువంటి ఈ వారం కూడా. అంటే తీర్చేసేటువంటి యోగం ఎక్కువగా ఉంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ లగ్నకేతువు కొన్ని ఆటంకాలు ఇస్తూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే నిత్యము దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గణపతి ఆలయాలకు వెళ్ళడము చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. కాకపోతే భాగ్యంలో 2 గ్రహాలు ఉన్నందుకు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నం కంప్లీట్గా పాజిటివ్ ఫలితాలు ఇవ్వనుంది. అదేవిధంగా తండ్రుల నుంచి, గురువుల నుంచి కూడా సపోర్ట్ లభించేటువంటి సమయం ఇది. ఇక మీరు వారితో కొంతవరకు స్ట్రెస్ కూడా ఉంటుంది, ఉండదని కాదు, బికాజ్ ఆఫ్ 8th లార్డ్ మార్స్ 9th ఉన్నందుకు. బట్ న్యాచురల్గా గురువు శుభగ్రహం కాబట్టి కొంతవరకు స్ట్రెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఒక మంచి యోగాన్ని ఇస్తాడు. ఏదైనా రీసెర్చ్ చేయడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పిస్తాడు మీకు గురువు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ రెగ్యులర్గా చేస్తూ ఉండండి. గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వెంకటేశాయ అని నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. మీకు
ఉద్యోగరీత్యా ఒక ప్రదేశంలో ఉండకుండా రకరకాల ప్రాంతాలకి రకరకాల ప్రదేశాలకి వెళ్ళేటువంటి యోగం పర్టికులర్గా ఇప్పుడు కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. ఇన్సూరెన్సెస్ రిలేటెడ్గా వచ్చేటువంటి ధనం రానుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు కొంచెం ఫ్రెండ్స్ విషయంలోని ఎవరితోనైనా కొత్త పరిచయాల విషయంలోని 28, 29 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 30, 31 తేదీలు ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన ధనం వచ్చే యోగం అధికంగా కనిపిస్తుంది. అదేవిధంగా కాస్త 1, 2 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 1, 2 తేదీలు కొంచెం మీరు ఏదైతే గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తుంటారో ఆ గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే కొంత ప్రయాణాలు కూడా ఉంటాయి. ఇక 3, 4 తేదీలు మాత్రం పొరపాటును కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో వెక్స్ అయిపోయి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంత షార్ట్ జర్నీస్ ఉంటాయి ఈ వారం కూడా చెప్పాలంటే. అండ్ అలాగే కొంచెం అంటే కాస్త ఎక్కువ తిరగడం ఉంటుంది. అండ్ అట్లాగే గమనించుకున్నట్లయితే కొంత స్త్రీలతో ఎవరైనా స్త్రీ సంబంధించిన వాళ్ళతో కొంత స్ట్రెస్ ఉంటుంది. లేదా మన చూడండి సిబ్లింగ్స్ వరుస వాళ్ళతో కూడా, అందులో ముఖ్యంగా చెల్లెలు, అక్కలు ఇట్లాంటి వారి వరుస వారితో. కాకపోతే మీకు కాస్త ఈ శని వక్రగతి వల్ల అర్ధాష్టమ శని ప్రభావం పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ విషయంలో కానీ వెహికల్ విషయంలో కానీ అనుకుంటుంటారు కానీ లేట్ అవుతూ ఉంటాయి. తీసుకుందాం అనుకుంటారు బట్ ఏదో కారణం చేత లేట్ అవుతూ ఉంటుంటుంది. అండ్ అలాగే కాస్త ఫ్రెండ్స్ దూరం అవ్వడము లేదా వాళ్ళు వేరే షిఫ్ట్ అవ్వడము కాస్త ఫ్రెండ్స్తో చిన్న ఎడబాటు అనేటువంటిది చూపిస్తుంది. అండ్ అదేవిధంగా కాస్త సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థులు మీకు అనుకూలిస్తున్నాయి. ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా కాస్త ధనయోగం అనేటువంటిది రానుంది. కాకపోతే కాస్త పూర్వీకుల ఆస్తుల్లో తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా 3, 4 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కెరీర్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోకండి. 28, 29 తేదీల్లో రాజకీయ సంబంధించిన నిర్ణయాలు, సంతానానికి సంబంధించిన ఫ్రెండ్స్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన కాలభైరవ అష్టకం చదువుకోండి. కాలభైరవ అష్టకం మీకు చాలా మటుకు మీకు అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాశ్యాధిపతి 7వ స్థానంలో ఉన్నాడు. సామాజికమైనటువంటి విషయాల్లో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. మ్యారేజ్ సంబంధించిన ప్రయత్నాలు, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. చెప్పాలంటే మీరు గురువు యొక్క బలం మీ యొక్క రాశి పొంది ఉంది కాబట్టి ధైర్యము ఏదైనా చేయగలననే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు పెరుగుతూ ఉంటాయి. ఇక ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే ధనపరంగా గ్రోత్ అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అది ఎక్కడుంది, ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఆ యొక్క మార్గాల ద్వారా ధనయోగం ఎక్కువగా చూపిస్తుంది. బట్ ఫైనాన్షియల్లీ గుడ్. కాకపోతే కొంత మనీ ఎవరికైనా ఇచ్చినటువంటిది, అందులో ముఖ్యంగా తండ్రి తరపు, తల్లి తరపు, దూరపు చుట్టాలకి లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్కి ఇవ్వడం ద్వారా కొంత మనీ ఆగడం లాంటివి ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీకు ఇప్పుడు కాస్త శని వక్రగతి వల్ల అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది చెప్పాలంటే. దానివల్ల ఏమిటంటే కాస్త ప్లేసెస్ మారుతారు కూడా చెప్పుకున్నట్లయితే. ఎందుకంటే ఇక్కడ ప్రదేశము మారేటువంటి యోగం శని భగవానుడు కర్మలో ఉందంటే అసలు అనుకోరు మారుతామని, కానీ మారిపోతారు. అటువంటి యోగం వస్తుంది. అట్లాగే కొంచెం ఈ యానిమేషన్, అలాగే కొన్ని క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, కెమెరా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే పంచమ రాహువు ఎప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఈ వారం చూసుకున్నట్లయితే కొంత ఉద్యోగ ప్రయత్నాలు వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కుదిరేటువంటి ఛాన్సెస్ మీ యొక్క జీవిత భాగస్వామికి చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంలో ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయండి, ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు దొరకటం లేదు, మరి ఆ ప్రాపర్టీ అమ్మడం ఎలాగా అనుకునేటువంటి వాటికి ఒక తోవ కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్కి ఇది రైట్ టైమే, డోంట్ వరీ. కాకపోతే ఏంటంటే కొంచెం గవర్నమెంట్ అసెట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కాస్త చూసుకొని కొనుగోలు చేయండి. ఎందుకంటే
8వ తేదీ వరకు కాస్త శుక్రుడు కంబస్ట్లో ఉంటాడు మీకు, అంటే అస్తంగత్వ దోషంలో ఉంటాడు. కాబట్టి 8వ తేదీ వరకు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి, ఆగస్టు 8 వరకు కూడా. బికాజ్ ఆఫ్ మీకు సప్తమాధిపతి అయ్యాడు, 12వ అధిపతి అయ్యాడు, అంటే వివాహ కారకుడు అయ్యాడు, ఇట్ ఏ సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు అయ్యాడు. కాబట్టి వివాహ నిర్ణయాలు తీసుకునే అంశంలోని, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశంలో, ఈ 2 అంశాల్లోనే మీరు కాస్త సూర్య భగవాను ఆరాధన చేస్తూ, సూర్యుని స్మరణ చేసుకుంటూ, దుర్గాదేవి స్మరణ, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తుంటే ఇమాజినేషన్స్ తగ్గుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఇక్కడ పంచమరాహు ఉన్నప్పుడు జరగనటువంటి అంశం ఇదేదో జరుగుతుందేమో, దీనివల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నట్టుగా వెళ్తూ ఉంటుంది పరిస్థితి అనేటువంటిది. సో ఈ రకంగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశినాథుడు 6వ స్థానంలో ఉంటూ మీకు కుజుడితో కలిసి ఉన్నాడు. అయితే దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 28వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో ఏ రోజులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. 28, 29 తేదీలు అగ్రిమెంట్స్ విషయంలో లేకపోతే ఏదైనా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు 28th and 29th కేర్గా ఉండాలి. 30, 31 అంటే 30, 31 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి టైంగా చెప్పుకోవచ్చు. ఇక 1, 2 తేదీలు కొంత లాభసాటిగా ఉంటుంది. కాకపోతే 3, 4 తేదీలు మాత్రం మీరు కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు శని భగవానుడు వక్రించి 2వ స్థానంలోకి వస్తున్నందుకు రావాల్సిన ధనం, మీరెవరికైనా ఇవ్వాల్సింది, మీకు రావాల్సిన ఫినాన్షియల్ మ్యాటర్స్ అనేవి కొంచెం స్లోగా వెళ్తూ ఉంటాయి. అట్లాగే పాత వస్తువులు కానీ, పాత కార్లు కానీ అవి ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేయండి. లేకపోతే ఒక్కోసారి కొన్ని ప్లేసెస్ కూడా చూస్తే మొత్తం ఏదో రకంగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా, అంటే చాలా ఓల్డ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది, ఒక గృహమే కానివ్వండి. అటువంటి కొనుగోలు చేసేటప్పుడు కూడా కాస్త కొనుగోలు చేయండి. బట్ బయట దేశాల్లో పిఆర్ లేకపోతే సంథింగ్ ఇటువంటివి చేసేటప్పుడు, అంటే పిఆర్ కానీ, పర్మనెంట్ రెసిడెన్సీ గురించి కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ మీకు అనుకూలత అనేటువంటిది లభిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశము, మీ యొక్క పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రేమించిన వారితోని, లేకపోతే మీ యొక్క సంతాన సంబంధించినటువంటి అంశంలోని తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. ముఖ్యంగా వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్గా ఎవరితోనైనా మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకునేటువంటి అంశాలు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అప్పులు, ముఖ్యంగా రుణము ఇవ్వడం తీసుకున్నాం. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు రుణం లభించేటువంటి యోగాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా పార్ట్నర్షిప్స్ ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాహ నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో కాస్త ఉద్యోగంలో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్లానటరీ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క బుధుడు అష్టమ స్థానంలో, భాగ్యస్థానంలో ఉండడము, అండ్ ఇది కొంచెం మారిపోవాలి, ఉద్యోగం మారాలనిపిస్తూ ఉంటుంది. బట్ పాజిటివ్గా ఉంటుంది, డోంట్ వరీ. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అంటే ఎక్కడ ఇదేదో ఉద్యోగం పోతుందేమో ఇంకోటి మారాలని చెప్పి చూస్తూ ఉంటారు. కొంచెం గణపతి ఆరాధన చేస్తూ, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన కనుక చేస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మీ యొక్క రాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా మీరు 28, 29 తేదీలు ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే 30, 31 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీరు చేసే వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక 1, 2 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 1, 2 తేదీల్లో పర్టికులర్గా మీకు కెరియర్ పరంగా కొన్ని చేంజెస్, కెరియర్ పరంగా మార్పులు, కెరియర్ పరంగా మీకు అభివృద్ధి,
కొత్త అవకాశాలు రావడం ఇటువంటివి ఉన్నాయి. కాకపోతే మీరు 3, 4 తేదీలు ఎటువంటి బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు, పార్ట్నర్షిప్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు, వివాహ సంబంధించిన నిర్ణయాలు చేయకండి. కాస్త కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి మీ మీద కొంతవరకు ఉంటుంది. రావాల్సిన ధనం కూడా కొంతవరకు వస్తుంది, కాకపోతే కొంత ఆటంకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా మీ వివాహ ప్రయత్నం సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా మీ యొక్క తెలిసిన వాళ్ళు కావచ్చు, మీకు గైడ్ చేసే వాళ్ళు కావచ్చు, మీ వివాహ సంబంధించిన విషయాలు చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల అది మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఉండేటువంటి వారికి, ఇంటీరియర్ ఆర్ సంథింగ్ ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటివి ఏమైనా కొత్తగా బిల్డింగ్స్ ఆర్ క్రియేటివ్గా చేసేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొంచెం సంతానం గురించి స్ట్రెస్ ఉన్నప్పటికీ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. రాజకీయంగా కూడా కొంతవరకు బలపడతారు. కాకపోతే ఒత్తిళ్ళు కూడా ఎదుర్కొంటారు. 2 రకాలుగా చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ అక్కడ కుజుడు ఉన్నాడు పంచమంలో, గురువు కూడా ఉన్నందుకు 2 గ్రహాలు ఉన్నందుకు 2 రకాల ఫలితాలు కూడా మీకు వస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ముమ్మాటికి చూపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా ఈ వారం మీరు చేసుకునేటువంటి యోగం చూపిస్తుంది. అండ్ అలాగే లాభస్థానం మీద 2 గ్రహాల యొక్క దృష్టి ఏదైతే ఉందో ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధిని, గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. ఇది అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వారం సహజంగా అయితే మీరు అమ్మవారి ఆరాధన చేసుకుని చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ గురువు కుజుడు ఎప్పుడైతే మీకు పంచమ స్థానంలో ఉన్నాడో కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్కసారైనా స్మరించుకోవడము, దత్తాత్రేయుడిని స్మరించుకోవడం చేస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఆలోచనలు స్ట్రెస్ఫుల్గా కాకుండా చాలా ప్రశాంతంగా ఆలోచిస్తారు, నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే 28, 29 తేదీలు కొంచెం ఏదైనా మానసికమైన స్ట్రెస్ కానీ, కొద్దిగా మానసికంగా స్ట్రెస్ అయ్యేటువంటి నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా 30, 31 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు మంచి ఫలితాలు ఇస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాస్త 1, 2 తేదీలు కాస్త లాంగ్ జర్నీ చూపిస్తున్నాయి. కాకపోతే మీరు 3, 4 తేదీలు మాత్రం ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. లగ్నంలో ఉన్నటువంటి శని వక్రగతి వల్ల మీకు స్ట్రెస్సెస్ అనేవి చాలా మటుకు తగ్గుతాయి. ఈ వక్రగతి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఆన్లైన్ త్రూ కానీ లేనట్లయితే ఏదైనా ఎనీథింగ్ ఆన్లైన్ రిలేటెడ్ సంబంధంగా ఉండేటువంటి ధనయోగం అధికంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు పర్టికులర్గా సొంతంగా ఏదైనా గృహ సంబంధించినవి కొనుగోలు చేద్దాము, లేదా ఒక వస్తువు, ఒక వాహనము, ఒక ప్రాపర్టీ రిలేటెడ్, అది బంగారం కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, ఏదైనా కొనుగోలు చేయడానికి సొంతంగా మీకు మీరుగా చేయడానికి అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే కొద్దిగా స్టూడెంట్స్కి అది కొత్త కోర్సెస్ చేసేటప్పుడు కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ యొక్క ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కూడా మీకు కాస్త స్ట్రెస్ అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సప్తమ స్థానం ఏదైతే ఉందో ఈ సప్తమాధిపతి చంద్రరాశుల్లో 6వ స్థానంలో ఉన్నందుకు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. కానీ ఆ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కూడా చెప్పాలంటే. ఇక మీరు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు ల్యాబ్స్లో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ మీరు నిత్యము ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపం విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి. అలాగే కొంచెం ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే మీరు కొన్ని పే చేయాల్సినవి ఉంటాయో వాటిని నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన విష్ణు ఆరాధన మరియు గణపతి ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీకు ఈ వారం
పర్టికులర్గా 28, 29వ తేదీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 30, 31 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త మీకు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని అనుకూలంగా ఉంటుంది. మరియు కాస్త షార్ట్ జర్నీస్ ఉన్న ప్రదేశం మారడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా 1, 2 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఆకస్మికంగా ఏదైనా కలిసి రావడం, కాకపోతే 3, 4 తేదీల్లో మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉండి మీడియేటింగ్స్ చేస్తుంటారు, వాటి వల్ల కొంతవరకు ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఏదైనా ఒక నిర్ణయం చూడండి, కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవి చేయించుకుంటూ ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు కొన్ని చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. అటువంటివి పర్టికులర్గా 3, 4 తేదీలు కొంచెం జాగ్రత్త పడాలి. వీలైతే అవాయిడ్ చేయడం మంచిది ఆ తేదీలు పర్టికులర్గా. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో మీకు అమావాస్య పడుతుంది కాబట్టి సంతాన స్థానంలో. అలాగే ఆ 3, 4 తేదీలు కొంచెం తీసుకునే నిర్ణయాల విషయంలోని, కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ అయితే ఆ ఫ్రెండ్స్కి సంబంధించిన విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూనిటీ తగ్గేటువంటి ఫుడ్స్ ఏమైనా మనకి తీసుకుంటున్నామంటే ఆ యొక్క విషయంలో కూడా కొంత డైజెషన్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు ఈ బిజినెస్ విషయంలోని, పార్ట్నర్స్ విషయంలో, ఎంపిక విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా లగ్న రాహు కొంచెం విదేశీ యోగాన్ని ఇచ్చేటువంటి యోగంలో ఉంది ప్రజెంట్ లగ్నంలో ఉండే రాహు. కాకపోతే ఇక్కడ ఈ రాహు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో ఈ కాంబినేషన్ ఏమవుతుందంటే పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి ప్లానటరీ ఆస్పెక్ట్స్, ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఊహని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇలా జరిగిపోతుందేమో, అలా అయిపోతుందేమో, ఇలా జరిగితే నేను ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, అమ్మో నేను చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతానేమో అనేటువంటి ఒక చిన్న ఇల్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది పోవాలంటే ఓం దుమ్ దుర్గాయ నమః అని ఆరాధన చేయండి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాకపోతే కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా లభిస్తాయి. గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కొంచెం ఆశాజనకంగా ఉంటుంది మీన లగ్నం వారికి, మీన రాశి వారికి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జన్మజాతకం మన గోచార ఫలితాల కంటే జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది కాంబినేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఆస్ట్రాలజీ పర్సనల్ చార్ట్ చూపించుకునేటప్పుడు పర్టికులర్గా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరైనా తిట్టినా, లేకపోతే మనల్ని ఎవరైనా మనం ఒకరిని మెచ్చుకున్నా, మనం ఒక గొప్ప పని చేసినప్పుడు మెచ్చుకున్నా, మనం తెలుసో తెలియకో చేసినటువంటి ఒక రాంగ్ దీంట్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని మందలించినా, కోప్పడ్డా కానీ అది డిపెండ్ ఆన్ మనం చేసే కర్మ లేదా పూర్వజన్మలో చేసిన కర్మ ఆధారంగా వస్తూ ఉంటుంది. లేదా ఒక ప్రయత్నం చేస్తున్నాము, ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, లేదా ఒక వివాహ ప్రయత్నం చేస్తున్నాము, లేనట్లయితే ఒక అసెట్ కొని ఇది భవిష్యత్తు తరాలకు పనికొస్తుంది అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీలో చాలా స్పష్టంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూ ఆ రకంగా మీరు ఫైనాన్షియల్గా ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఒక జీవిత భాగస్వామిని వివాహం చేసుకునేటప్పుడు ఎవరిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, లేదా ఆ వివాహం చేసుకునే వ్యక్తితో మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, దాని పరంగా మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మీ యొక్క కెరియర్ పరంగా ఎలా ఉంటుంది దాన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి. మీరు మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఏం చేసుకోవాలి, ఎక్కడ మనకి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన పర్సనల్ చార్ట్లో ఉంటాయి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం తెలుసుకోవడం వరకే కాదు. ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ రాబోతుంది, ఒక కండిషన్ ఇలా రాబోతుంది అన్నప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసి దాన్ని బయటికి రాగలుగుతాము అనేటువంటిది కూడా మన జన్మజాతకంలో చాలా క్లియర్గా ఉంటుంది. దానికి పెద్ద పెద్ద పూజలు పెద్ద ఏం అక్కర్లేదండి. చాలా సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామాలని అమ్మవారి యొక్క నామములు వేదంతో సమానంగా చెప్తూ ఉంటారు. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే ఉదాహరణకు ఉద్యోగం రావట్లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా
ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదంటే అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయి, ఇవాళ రేపు అందరికీ అప్పుల బాధలు ఉంటున్నాయి. ఎందుకు అంటే ఏదో ఒకటి కొనుక్కుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. మనిషి గతంలో ఉన్నట్టుగా లేడు. ఫస్ట్ లెట్స్ ఎంజాయ్, కట్టుకుందాం అప్పు కావాలంటే అనేటువంటి ఒక ధైర్యంగా బతుకుతున్నాడు. మరి అప్పు చేసినప్పుడు కొంచెం అప్పుల బాధలు ఉన్నప్పుడు భయపడుతున్నాడు కూడా చెప్పాలంటే. కానీ దాన్ని ఎట్లా అధిగమించాలి? మన ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే ఏం చేయాలి? ఒక క్రెడిట్ కార్డు తీసి వాడేస్తున్నాము, తర్వాత కట్టాలంటే ఇబ్బంది పడుతున్నాం. సో అలాంటప్పుడు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం అండ్ ఫైనాన్షియల్ పెరగడానికి మంత్రం చేసుకోవడము. అదేవిధంగా భూ వివాదాలు ఉన్నాయి, అప్పుడు వారాహి అమ్మవారు అష్టోత్తరం చేసుకోవడం. అంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు ఒక వెలుగుని చూపించేటువంటి ఒక సాధనం, ఒక విద్య చెప్పాలంటే. దాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకొని, ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేనేం టెన్షన్ పడక్కర్లేదు, నేను ఈ మంత్రం చేసుకుని నా ప్రయత్నం నేను కనుక చేస్తూ ఉన్నట్లయితే అమ్మవారు ఖచ్చితంగా నాకు తోడ్పడుతుంది. అమ్మవారి యొక్క ఎనర్జీని తీసుకోవడం. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఒక మంత్రం చేస్తున్నాము అంటే ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము. ఆ మంత్రం చాంటింగ్ చేయగా ఆ ఎనర్జీ మన దగ్గర ఎప్పుడైతే ఉందో ఆ ఎనర్జీతో మన యొక్క పూర్వజన్మ కర్మని దగ్ధం చేసుకొని మనం విజయం వైపు వెళ్తాము. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ అమ్మవారి యొక్క మంత్రంకి ఉన్నటువంటిది. మరి ఈ గోచార ఫలితాలు, వార ఫలితాలు, ఆ దోషాలు ఈ దోషాల గురించి ఎందుకు మాట్లాడుకుంటాము అంటే ఇవన్నీ ప్రజెంట్ ఉన్న కండిషన్, బయట ఉన్నటువంటి ప్రజెంట్ కండిషన్. ఈ ప్రజెంట్ బయట ఉన్న కండిషన్స్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఉదాహరణకి సికింద్రాబాద్ నుంచి పంజగుట్ట వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ మీరు 6 or 7 o'clock అయితే ఈజీగా 20 minutesలో వెళ్ళిపోగలరు. అది దట్ ఈజ్ నాట్ నథింగ్, అది పెద్ద విషయం కాదు. కానీ అదే మీకు ట్రాఫిక్ ఉందనుకోండి 1 hour పడుతుంది, అంటే 3 times ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, 1 hour ముందుగా బయలుదేరుతాం. అది ఎలా అయితే బయట ఉన్న కండిషన్స్ని బట్టి మనం మన లైఫ్లో వెళ్ళే జర్నీని ఎట్లా అయితే ప్లాన్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఒక పని చేస్తున్నాము. నౌ ది ప్లానటరీ పొజిషన్స్ గోచారం ఇలా ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంత సమయం పడుతుందని ఒక అంచనా వేసుకుంటూ దానికింత ఎఫర్ట్ పెట్టాలనేటువంటి అర్థం చేసుకుంటూ దానికి ఏ దానం చేయాలో తెలుసుకొని దానికి ఏ మంత్రం చేయాలో తెలుసుకొని ముందుకు వెళ్తాం. సో ఈ రకంగా మీరు మీ యొక్క జన్మజాతకం గురించి కానివ్వండి, మీ యొక్క గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్స్ని బట్టి కానివ్వండి, ఎలా చేయాలో ఏం చేయాలని తెలుసుకుంటూ మీరు పూర్తి విజయాన్ని ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతో పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.